ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలించేద్దాం. ఎందుకంటే ఇండియన్ స్టాక్స్ యూఎస్ మార్కెట్స్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇవి క్లోజ్ అవుతాయి కాబట్టి వీటిని ట్రాక్ చేయడం జరుగుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఏడిఆర్స్, ఆఫ్కోర్స్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫ్లాట్ టు నెగిటివ్గా క్లోజ్ అవగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో ఏడిఆర్స్ కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేస్తే ఆటో, మీడియాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇక టాప్ గెయినర్స్లో ఐటీ, పిఎస్యు బ్యాంక్, రియాలిటీ, ఎనర్జీ సెక్టర్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 90% ఇండియన్ ఇండిసెస్ అయితే నిన్నటి రోజున పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే చూడగానే అన్నీ కూడా గ్రీన్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా కొద్దిగా నెగిటివ్గా ఉంది. చైనా A50 ఫీచర్స్ నెగిటివ్గా ఉంది. జర్మన్ కానీ, యుఎస్ మార్కెట్స్, యూరప్, లండను, ఫ్రాన్స్, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే సేల్స్ ఫోర్స్, Amazon.com, యాపిల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా, టాప్ గెయినర్స్లో చెవ్రాన్, ఇంటెల్, సిస్కో అనేది కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అయితే పెద్దగా కనిపించట్లేదు. 80% దాకా స్టాక్స్ వచ్చేసరికి నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున పీపీఐ డేటా అనేది రిలీజ్ అయింది. సో అదైతే కొద్దిగా నెగిటివ్గా ఉంది. యుఎస్కు సంబంధించింది. క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే క్రూడ్ ఆయిల్ వెలికి తీసే బౌల్ సంఖ్య సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. సో టెంపరీగా మేబీ క్రూడ్ ఆయిల్ మీద కొద్దిగా ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక 10-year బాండ్స్ యొక్క కూపన్ రేట్ అయితే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా తగ్గిందనమాట. సింపుల్గా బాండ్ కూపన్ రేట్స్ అనేది తగ్గాయి. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్, మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య, ఆ డేటా రిలీజ్ అవుతుంది. 30-year బాండ్ ఆక్షన్, ఆ డేటా కూడా రిలీజ్ అవుతుంది. అంటే 30 years బాండ్స్కి ఎంత ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు అనేది, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. సో నిన్నటి రోజున వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ వచ్చేసరికి స్టడీగానే ఉన్నాయి. అందరూ కూడా ఏంటంటే సిపిఐ డేటా మీద ఫోకస్ అనేది చేశారు. మొత్తం మీద కొద్దిగా వోల్టైల్గా క్లోజ్ అయినాయి యుఎస్ మార్కెట్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ మన దగ్గర పొజిషన్స్ అనేది ఉంటే, అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కావాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే ఎగ్జిట్ అనేది అవ్వచ్చు. దీంట్లో మనం క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. హెచ్ఎఫ్సిఎల్, పిఎన్బి హౌసింగ్ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హిట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున బీఈఎల్, విప్రో, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, సో ఈ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి చాలా స్టాక్స్ అనేది బులిష్లో క్లోజ్ అయ్యాయి. M&M, బజాజ్ ఆటో, హీరో మోటార్ కాప్ నిన్నటి రోజున టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఆటో సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు ఈ నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చెప్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సాయింట్, ఇండియన్ బ్యాంక్, 361, బజాజ్ ఫైనాన్స్, వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతుందని చెప్పేసి డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొద్దిగా వీటిల్లో బుల్లిష్ మొమెంటం అయితే పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హెచ్డిఎఫ్సి లైఫ్, కేఫిన్ టెక్, ఐఆర్ఈడిఏ, ఎస్ఆర్ఎఫ్, ప్రెస్టేజ్, వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఇక బిఎస్సి, డీమార్ట్, వోల్టాస్, హీరో మోటార్ కాప్, క్రాంప్టన్, వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది. M&M, ముతూట్ ఫైనాన్స్, టొరెంట్ ఫార్మా, వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది. ఎవరైతే లాంగ్ తీసుకున్నారో ప్రస్తుతానికి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బిల్డప్ అనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 60%, షార్ట్ సైడ్ 21% అనేది చూపిస్తుంది. సో ఎక్కువ మంది లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు అనేది డేటా రిప్రజెంట్ చేస్తుంది. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. అంటే కొద్దిగా ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది.
ఇక ఈరోజు గురువారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. ప్రతిసారి ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేసేవాళ్ళు, ఈసారి చేయట్లేదు. ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కొద్దిగా బేరిష్గా ఉన్నారు. ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 116 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ ఏమో 5,004 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు, కానీ ఆ యొక్క అమౌంట్ ఇంటెన్సిటీ అనేది తగ్గింది. ప్రతిసారి కూడా 2,000 కోట్లు 1,000 కోట్లు అలా సెల్ చేసేవాళ్ళు, అది కాస్త చాలా వాటికి తగ్గింది. ఇక డిఐఎస్ మంచిగా బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.38% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ తగ్గింది, స్టేబుల్గా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు 52 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 25,000 అనేది ఒక ఇంపార్టెంట్ సైకలాజికల్ రౌండ్ నెంబర్. సో ఆ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికి గ్యాప్ అప్ అయింది, బట్ స్టిల్ సస్టైన్ అయింది. ఇక అప్ సైడ్ వెళ్ళిందంటే 25,136 అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చిందంటే 24,892, 825 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 81,890, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 81,140. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 55,096, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 54,407. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక్కడ ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయిందనమాట, అంటే వెరీ ఫ్యూ పాయింట్స్. మనం చూసిన సమయానికైతే మొత్తం మీద ఒక 16-15 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నంబర్ అనేది మనం తీసుకున్నట్టయితే 25,092 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు 25,072 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 20 పాయింట్లు స్టిల్ పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక యుఎస్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. సో నిన్నటి రోజున కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇక గోల్డ్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో కనిపిస్తుంది, బట్ స్టిల్ బుల్లిష్గా ఉంది. సిల్వర్ వచ్చేసరికి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ట్రేడ్ అవుతుంది, స్టిల్ బుల్లిష్గా కనిపిస్తుంది. న్యాచురల్ గ్యాస్లో నిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది, సో కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇక బిట్ కాయిన్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ చేసింది. సో కొద్దిగా కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో. అగైన్ ఏంటంటే మళ్ళీ ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జూపిటర్ వైగాన్స్, రైల్ వికాస్ నిగమ్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మజ్గాన్ డాక్, తెగా ఇండస్ట్రీస్ అనేది న్యూస్లో ఉన్నాయి. వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూడండి. టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే అంటే ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీలో న్యూట్రల్గా ఉంది, లోవర్ టైం ఫ్రేమ్ కూడా కొద్దిగా బుల్లిష్ టు న్యూట్రల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ ఇండికేటర్స్ అయితే బుల్లిష్ అనేది చూపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద పరిశీలన చేసినట్టయితే ఏడిఆర్ సంకేతాలు మిక్స్డ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అన్నీ బుల్లిష్గా ఉన్నప్పుడు కూడా యుఎస్ మార్కెట్స్లో నిన్న క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ట్రంప్ గారు ఇండియాతో నెగోషియేషన్స్కి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడం, ఈ న్యూస్ అనేది ఇండియా మార్కెట్కి ఏంటంటే పాజిటివ్గా అయితే ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ప్రైస్ యాక్షన్ ప్రకారం నిన్నటి రోజున ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపించింది. ఎనీహౌ సైకలాజికల్ నెంబరు 25,000 అనేది మనం క్లియర్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇక మేజర్గా సపోర్ట్ వచ్చేసరికి 24,825 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టిల్ ఏంటంటే డిప్ బై అనేది ఫాలో అయితే చేయొచ్చు. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్, మీరు కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.